హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త అండి. సీనియర్ సిటిజన్లకి అయితే డబుల్ బెనిఫిట్ అని అయితే చెప్పుకోవాలి. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఎస్బీఐ అమృత్ కలాస్ పథకం. అవునండి, ఎస్బీఐ అమృత్ కలాస్ పథకం గురించి అయితే మనకు ఒక శుభవార్త ఉందండి. సో అదేంటంటే స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాస్ గడువును ఎస్బీఐ అయితే సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందండి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే సెప్టెంబర్ 30 లోపల అయితే అప్లై చేసుకోవచ్చండి. సో 400 రోజుల కాల పరిమితితో ఉన్నవారు ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.6% అంటే మనం చూసుకోవచ్చు. నార్మల్ పీపుల్స్కి అయితే 7% అలా అయితే వడ్డీ లభిస్తుంది, 7.1%. సో కానీ సీనియర్ సిటిజన్లకి 0.5% అంటే మొత్తం 7.6% వారు గరిష్టంగా అయితే ఇంట్రెస్ట్ ఇవ్వబోతుందండి 400 రోజుల కాల పరిమితికి అయితే. ఇక మిగతా వారికి 7.1 చొప్పున అయితే వడ్డీ లభిస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం వడ్డీపై టీడీఎస్ అయితే ఉంటుంది. 2 కోట్ల మేరకు డిపాజిట్ చేసుకునే అవకాశం అయితే ఈ అమృత్ కలాస్ యోజనలో కల్పించింది. అలాగే సాధారణ డిపాజిట్లలో 2 ఏళ్ల కాల పరిమితిని సీనియర్ సిటిజన్లకు 7.35%, అలాగే ఇతరులకైతే 6.8% వడ్డీ అయితే లభిస్తుంది. సో సాధారణ డిపాజిట్లు అంటే మనం ఈ అమృత్ కలాస్ డిపాజిట్ కాకుండా నార్మల్ డిపాజిట్ అంటే ఎఫ్డి చేసామంటే అందులో ఒక 2 సంవత్సరాలకు తీసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లకు 3.5% గాను, నార్మల్ వాళ్ళకు ఇతరులకైతే 6.8% గాను అయితే ప్రస్తుతం వడ్డీ రేట్లు ఉన్నట్లుగా మనకు ఎస్బీఐ తెలుపుతోందండి. సో కాబట్టి ఇంకా ఎవరైతే ఈ అమృత్ కలాస్ యోజన పథకానికి అప్లై చేయలేదో మీరు సెప్టెంబర్ 30 లోపలైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.